కేసీఆర్ గారాల పట్టి కవిత పంతం బీఆర్ఎస్ పార్టీ పునాదులని కదిలించేలా ఉంది. మొత్తానికి ఇది చినికి చినికి గాలివానలా మారకుండా ఉండేందుకు కేసీఆర్ కూడా పావులు కదిపారు. అయినా సరే కవిత ససేమిరా అంది. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో కొత్త పార్టీకి సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి బుజ్జగింపుల పర్వం కూడా మొదలైంది. కవిత ఇంటికి ఇద్దరు రాయబారులు దామోదర్ రావు, గండ్ర మోహన్ రావు కూడా వెళ్లారు. 3 గంటలకు పైగా చర్చించారు. అయితే కవిత పట్టిన పట్టు విడవకపోవడంతో స్వయంగా కేసీఆరే ఫోన్ చేసి మాట్లాడారు. మళ్ళీ అధికారంలోకి వచ్చాక అంతా మాట్లాడుకుందామని బుజ్జగించినట్టు కూడా సమాచారం ఉంది. ఇదిలా ఉండగా సింగరేణి ప్రాంతానికి చెందిన తెలంగాణ జాగృతి నేతలు కొందరు బంజారా హిల్స్లోని కవిత ఇంటికి వెళ్లారు. వాళ్లతో అత్యవసర సమావేశంలో కవిత మాట్లాడారు. కొత్త పార్టీపై అభిప్రాయాలు కూడా తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు కేసీఆర్ దగ్గర కవిత గొంతెమ్మ కోరికలు కూడా కోరినట్టు తెలిసింది. వాళ్ళు ఇంకా నిర్ణయం తీసుకోకముందే కొత్త పార్టీ పేరు బయటకు రావడంతో పార్టీ అధిష్టానం కూడా ఉలిక్కిపడింది. ఇంతకీ కవిత డిమాండ్లు ఏంటంటే బీజేపీతో కలిసి ముందుకు వెళ్లడం ఇష్టం లేదని కూడా చెప్పింది. అంతేకాదు పార్టీలో తన పొజిషన్పై ఇప్పుడే ఒక నిర్ణయానికి రావాలి. వరంగల్ సభలో తనకి ప్రియారిటీ ఇవ్వకపోవడం చూస్తుంటే భవిష్యత్తులో కేటీఆర్ సీఎం అయితే తన బతుకు అధోగతే అని తేలిపోయిందని అన్నట్టు కూడా తెలిసింది. అందుకే ఇప్పుడే ఇక్కడే ఈనాడే తాడో పేడో తేల్చుకుంటానని ఖరాఖండిగా చెప్పినట్టు తెలిసింది. ఒకవేళ మీరు తేల్చకపోతే తన దారి తను చూసుకుంటా అని అల్టిమేటం జారీ చేసిందని అంటున్నారు. ఆ దిశగా వేగంగా కూడా అడుగులు పడుతున్నాయి.